హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ గుత్తికారం. రాజమండ్రిలో మా చుట్టాల ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ ఇంట్లో ఇది చేసి పెట్టారు. తినగానే అనిపించింది, అబ్బో మన వాళ్ళందరికీ కూడా ఇది చేసి పెట్టాలి గ్యారంటీగా అని. ఆ రెసిపీ కనుక్కుని వచ్చి యాజ్ ఇట్ ఈజ్గా మీకు చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. దీని గురించి నేను ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నాను అండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఒక చెంచా ఉప్పు వేసేసుకుని ఆ నీళ్ళల్లో ఒక్కొక్క వంకాయని 4 ఘాట్లు పెట్టుకుని పుచ్చులు అవి ఉన్నాయేమో ఒక్కసారి చూసేసుకుని ఆ నీళ్ళల్లో వేసుకుని ఉంచేయండి అలాగా. అలాగే అన్ని వంకాయలకి ఘాట్లు పెట్టుకుని అందులో వేసేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. చక్కగా దోరగా నిదానంగా వాటిని వేపుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసేసుకోండి. అన్నీ కూడా సిమ్లో పెట్టుకోండి. 6 ఎండుమిరపకాయలు వేసుకోండి. మీకు సరిపోదు కారం అనుకుంటే ఇంకొక 2 వేసుకోండి, లేదా కొంచెం ఎర్రకారం కూడా వేసుకోవచ్చు. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి. వేసుకుని సిమ్లో పెట్టుకుని నిదానంగా చక్కగా వేయించేసుకోండి. వేయించుకుని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని దాన్ని శుభ్రంగా చల్లార్చేసుకుని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మిక్సీ పట్టేసుకోండి. చక్కగా మెత్తగా పట్టేసుకోండి. మధ్యలో ఒక స్పూను సాల్ట్ వేసేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పి పక్కన పెట్టేయండి. అలాగే ఒక ప్యాన్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. వేసుకొని ఉప్పు నీళ్ళు పిండేసి ఒక్కొక్క వంకాయని అందులో వేసేసుకోండి. చక్కగా అన్ని వంకాయలు సరిపడ ప్యాన్ పెట్టుకుంటే నిదానంగా చక్కగా వేగుతాయి అన్నమాట. వంకాయలకి తొడిమెలు తీయకండి, ఎందుకంటే వంకాయని అటు ఇటు తిరిగేసుకోవడానికి అవి మనకు బాగా ఉపయోగపడతాయి. అలాగే బాగుంటుంది కూర. చక్కగా మూత పెట్టేసుకుని అలా వంకాయల్ని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా ఒక్కొక్క వంకాయని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఉడికేలాగా అన్నిటినీ చూసుకోండి. అన్ని వంకాయలు కొంచెం మగ్గాయి అని అనిపించాక ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారాక ఇందాక మనం మిక్సీలో గుండ పట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ గుండని ఒక్కొక్క వంకాయలో నిండుగా కూరేయండి. వంకాయకి ఎంత పడుతుందో అంత గుండని వేసేసేయండి. అందులో సరిపోతుంది ఆ గుండ వంకాయలకి. చక్కగా నిండుగా ఒక్కొక్క వంకాయలోనే అన్నీ కూరేసుకుని మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. చక్కగా నిదానంగా వంకాయల్ని విడిపోకుండా అందులో ఒక్కొక్కటి పెట్టుకోండి. పెట్టేసుకుని కొంచెం వేగాక ఆ మిగిలిన పొడి కారం ఉంది కదా, ఆ మిక్సీలో ఆడుకునేది అది కూడా అందులో వేసేసి ఒక్కొక్క వంకాయని నిదానంగా తిప్పుకుంటూ కాల్చుకోండి. వంకాయలు మాడకూడదు, కారం కూడా మాడకూడదు. అలా నిదానంగా చక్కగా వంకాయల్ని మంచిగా వేయించుకోండి. ఇంచుమించుగా మీకు ఒక పావుగంట పడుతుందండి కూర రెడీ అవ్వాలంటే. అలా అన్నీ అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకుని చక్కగా వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి పోసుకుని ఇది వేసుకుని తిన్నారంటే అబ్బా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.